వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో మే 2016 సెషన్లో జరిగిన డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఈఓటి 141 పరీక్ష పేపర్లో వచ్చిన పెన్షన్కు సంబంధించిన సమస్యలు వాటి జవాబులు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, find out the commuted value amount of rupees 13,260 of a Tahsildar retired on superannuation pension. ఈ సమస్యలో సర్వీస్ పెన్షన్ నుంచి కమ్యూట్ చేయబడినటువంటి పెన్షన్ అమౌంట్ 13,260. ఇక్కడ సూపర్ యాన్యువేషన్ మనం 58 ఇయర్స్గా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ అమౌంట్ కనుక్కోవాలంటే మనం కాంపిటీషన్ వాల్యూ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. కాంపిటీషన్ వాల్యూస్కి మనం డేట్ ఆఫ్ బర్త్కి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి మనం కాంపిటీషన్ వాల్యూ లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ సూపర్ యాన్యువేషన్ అన్నారు అంటే ఎంప్లాయీకి రిటైర్మెంట్ 58 ఇయర్స్ కాబట్టి ఏజ్ 58 ఇయర్స్గా తీసుకుంటాం. ఇప్పుడు మన కాంపిటీషన్ వాల్యూ 59 ఇయర్స్కి లెక్క కట్టాలి. అంటే 59 ఇయర్స్కి కాంపిటీషన్ వాల్యూ 8.371. కాంపిటీషన్ వాల్యూ ఆఫ్ అమౌంట్ కి ఫార్ములా కమ్యూటెడ్ పెన్షన్ ఇంటూ 12 ఇంటూ కాంపిటీషన్ వాల్యూ. ఈ సమస్యలో మనకి కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ ద పెన్షన్ 13,260 రూపాయలు ఇంటూ 12 ఇంటూ 8.371. మనం దీన్ని సూక్ష్మీకరణ చేస్తే 13,31,993.52 వస్తుంది. పెన్షన్ విలువలు ఎప్పుడు కూడా తర్వాత రూపాయికి సవరించుకోవాలి కాబట్టి 13,31,994 రూపాయలుగా ఈ సమస్యకు సమాధానంగా మనం గుర్తించాలి. సెకండ్ ప్రాబ్లం, find out the commutation value amount of rupees 9,720 of a retired last grade servant on superannuation. ఈ సమస్యలో సర్వీస్ పెన్షన్ నుంచి కమ్యూట్ చేయబడినటువంటి పోర్షను 9,720 రూపాయలు. అలాగే ఎంప్లాయీ యొక్క ఏజ్ సూపర్ యాన్యువేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఎంప్లాయీ యొక్క ఏజ్ని 58 ఇయర్స్గా తీసుకున్నాం. అప్పుడు 59 ఇయర్స్కి మనం కాంపిటీషన్ వాల్యూని లెక్కించాలి. సో 59 ఇయర్స్కి కాంపిటీషన్ వాల్యూ 8.371. ఇప్పుడు కాంపిటీషన్ వాల్యూ ఆఫ్ అమౌంట్కి మనం లెక్కిద్దాం. కాంపిటీషన్ వాల్యూ ఈక్వల్ టు కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ ది సర్వీస్ పెన్షన్ ఇంటూ 12 ఇంటూ కాంపిటీషన్ వాల్యూ. కాబట్టి 9,720 ఇంటూ 12 ఇంటూ 8.371. దీనిని మనం సూక్ష్మీకరణ ఇస్తే 9,76,393.44. దీనిని మనం తర్వాత రూపాయికి సవరించగా 9,76,394 రూపాయలు. ఇదే సమస్యని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి సూపర్ యాన్యువేషన్ అంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును కానీ మనం తీసుకొని ఏ విధంగా గణించవచ్చో చూద్దాం. సూపర్ యాన్యువేషన్ 60 సంవత్సరాలను తీసుకుంటే అతని యొక్క వయసు కూడా 60 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మనం 61 సంవత్సరాలకి కాంపిటీషన్ వాల్యూని మనం లెక్కించవలసి ఉంటుంది. 61 సంవత్సరానికి కాంపిటీషన్ వాల్యూ 8.194. ఇప్పుడు మనం కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ అమౌంట్ని లెక్కిద్దాం. ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టు సర్వీస్ పెన్షన్లో కమ్యూట్ చేయబడిన అమౌంట్ ఇంటూ 12 ఇంటూ కాంపిటీషన్ వాల్యూ అంటే 9,720 ఇంటూ 12 ఇంటూ 8.194. దీన్ని సూక్ష్మీకరణ చేస్తే 9,55,748.16 వస్తుంది. మనం దీన్ని తర్వాత రూపాయికి సవరించుకోవాలి. ఇప్పుడు 9,55,749 రూపాయలుగా మనకి జవాబు వస్తుంది. వివిధ వయసులకు కాంపిటీషన్ వాల్యూను లెక్కించే కాంపిటీషన్ వాల్యూ టేబుల్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వాల్యూస్ని గుర్తించుకోవచ్చు. Third problem, a district session judge retired on superannuation pension and completed 25 years of service with basic pay of rupees 82,000. Then find out service pension.
ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీసు 25 సంవత్సరాలని ఇవ్వబడింది. సూపర్ యాన్యువేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మరియు వాలంటరీ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ వర్తిస్తుంది. కాబట్టి ఈ 25 సంవత్సరాలకి మనం 5 సంవత్సరాలు మనం యాడ్ చేసుకుంటాం. అంటే క్వాలిఫైయింగ్ సర్వీసు 30 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఈ సమస్యలో లాస్ట్ పే డ్రాన్ అంటే చివరిగా అతను డ్రా చేసిన బేసిక్ పే 82,000. మనం ఇప్పుడు సర్వీస్ పెన్షన్కి ఫార్ములా లాస్ట్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. ఇక్కడ మనం ఆ విలువలను మనం ప్రతిక్షేపణ చేద్దాం. లాస్ట్ పే డ్రాన్ 82,000 ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ 30/66. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 37,272.72. దీన్ని మనం తర్వాత రూపాయికి సవరించుకోవాలి కాబట్టి సర్వీస్ పెన్షన్ 37,273 రూపాయలు పర్ మంత్గా మనం సమాధానం గుర్తించాలి. Fourth problem, an all Indian service officer last drawn basic pay of 80,000, retired on superannuation with qualifying service of 24 years. Then find out monthly pension. ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీసు 24 సంవత్సరాలు ఇవ్వబడింది. అలాగే సూపర్ యాన్యువేషన్ పూర్తి చేసుకున్నాడు కాబట్టి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ వర్తిస్తుంది. సో 24 + 5 29 సంవత్సరాలు ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ సర్వీస్గా మనం గుర్తుంచుకోవాలి. అలాగే లాస్ట్ బేసిక్ పే డ్రాన్ 80,000 ఇవ్వబడింది. మంత్లీ పెన్షన్ అన్నా సర్వీస్ పెన్షన్ అన్నా ఒకటే కాబట్టి మంత్లీ పెన్షన్ ఈక్వల్ టు లాస్ట్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. మనం ఇందులో ఈ విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. 80,000 ఇంటూ 29/66. మనం దీనిని సింప్లిఫై చేసినట్లయితే 35,151.51 అని వస్తుంది. దీనిని మనం తర్వాత రూపాయికి సవరించుకున్నట్లయితే 35,152 రూపాయలు పర్ మంత్. కాబట్టి మంత్లీ పెన్షన్ 35,152 రూపాయలు పర్ మంత్. Problem number 5. Find out the maximum amount to be commuted by a family pensioner out of her monthly family pension of rupees 20,000. ఈ సమస్యకు జవాబు గుర్తించడానికి ముందుగా మనం అసలు ఎవరు పెన్షన్ అమౌంట్ను కమ్యూట్ చేయొచ్చు అని తెలుసుకోవాలి. రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయ్ సర్వీస్ పెన్షన్ను తీసుకుంటూ ఉన్నప్పుడు అతని యొక్క మంత్లీ పెన్షన్లో 40% వరకు పెన్షన్ అమౌంట్ను కమ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత 15 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూట్ చేయబడినటువంటి అమౌంట్ తిరిగి రిజిస్టరేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్యామిలీ పెన్షనర్స్కు తమ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్లో కొంత అమౌంట్ను కమ్యూట్ చేసే అవకాశం అనేది లేదు. కాబట్టి ఈ సమస్యలో మనం ఎంత కమ్యూట్ చేయవచ్చు ఫ్యామిలీ పెన్షనర్ అని అడగటం జరిగింది. సో కాబట్టి ఫ్యామిలీ పెన్షనరు ఇక్కడ అసలు అమౌంట్ని కమ్యూట్ చేయడానికి అసలు అవకాశమే లేదు. Problem number 6. Srimati B. Lalita retired on superannuation pension with basic pay of rupees 66,330 and completed 28 years of qualifying service. Then find out monthly pension. ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 20 నిమిషాలని ఇవ్వబడింది. ఇక్కడ సూపర్ యాన్యువేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ వర్తిస్తుంది. ఇది యాడ్ చేసుకున్నట్లయితే 33 సంవత్సరాలు. ఒక ఉద్యోగి యొక్క మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది 33 సంవత్సరాలకి మించకూడదు. మనకి ఇక్కడ ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలకు మాత్రమే ఉంది కాబట్టి ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలుగా తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ బేసిక్ పే డ్రాన్ 66,330 రూపాయలు ఇవ్వబడింది. మంత్లీ పెన్షన్ ఫార్ములా లాస్ట్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. కాబట్టి 66,330 ఇంటూ 33/66. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 33,165 రూపాయలు పర్ మంత్. డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ఈ సమాచారం అనేది మీకు అలర్ట్స్ రూపంలో మీ మెయిల్కు చేరుతుంది.